చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను పార్టీ కార్యకర్తలు అనడం షర్మిల అవివేకమని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చర్చకు సిద్ధమన్నారు వరదు కళ్యాణి. గారి మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆవిడ చేస్తున్న ధర్నాలు కానీ ఆవిడ మాట్లాడుతున్న మాటలు కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతున్నారు అనేసి. ఈ రాష్ట్రంలో తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 17,000 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అది కూడా నేను లెక్క చెప్తాను. 98లో డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు ఉండిపోయారు. అప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా భర్తీ కాని ఆ పోస్టుల్ని జగనన్న ఈరోజు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2008లో రాజశేఖర రెడ్డి గారు వేసిన డిఎస్సిలో కూడా అప్పుడు కోర్టుకి వెళ్ళడం వలన ఆ టీచర్ పోస్టులు కూడా జగనన్నే భర్తీ చేశారు. అలాగే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇచ్చారు. దానిలో పోస్టులు భర్తీ చేసింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక. టోటల్గా 17,000 టీచర్ ఉద్యోగాల్ని జగనన్న భర్తీ చేయడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో 2,14,000 శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.